వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో దళితుల ఊచకోత ఇది 4 దశాబ్దాల మాట. గతంలో కారంచేడు, చుండూరు దళితుల ఊచకోతని మనం చూసిన వాళ్ళు ఉన్నవారు ఉన్నారు. కానీ అప్పుడు వాడిన ఈ పదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఎందుకు దళితులు ఊచకోతకు గురవుతున్నారు? నిజంగా దళితుల పట్ల ఆ వివక్ష, ఊచకోత అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉందా? అయితే ఈ పోస్టులు గత 2 రోజులుగా ఎందుకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి? ఎందుకు దళిత సంఘాలు, దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతమైన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తలమానికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని 450 కోట్ల చిల్లరతో ఆయన నిర్మిస్తున్నప్పుడు దళితులు మొత్తం ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? దళితుల పక్షపాతి, దళితుల కోసం ఉద్భవించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, జగన్మోహన్ రెడ్డి గారి పైన దళిత సంఘాలు ఈ విధంగా పోస్టులు పెట్టడం, లేకపోతే ఈ విధంగా ఆరోపణలు వ్యక్తం చేయడం, ఆగ్రహం వ్యక్తం చేయడం ఎందుకు అంటే, గడిచిన 4.5 ఏళ్లలో దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చూపిన వివక్ష కానీ, లేకపోతే అణచివేత ధోరణి కానీ, వాళ్ళ హక్కులు కాళ్ళ రాసే విధంగా ఆయన చేసిన పాలనా విధానాలు కానీ ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్న విషయం. సాక్ష్యాలతో సహా దళితులని ఎంతమందిని చంపారు, దళితులపై ఎన్ని కేసులు నమోదైనాయి, దళితులని కొట్టి దళితులతోనే ఎన్ని కేసులు నమోదు చేపించారు, దళితుల మీద దళితులకు కేసు పెట్టే విధంగా చేసిన రాజకీయ కుట్రలు ఏమిటి? ఈ విధంగా చూసుకుంటే అనేక అంశాలు బయటకు వస్తుంటాయి. దాదాపు 2014 నుంచి 2019 వరకు దళితులకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దళితుల కోసం, దళితుల యొక్క అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు దాదాపు 28 పథకాలను నిలిపివేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి మళ్లించారు. దాదాపు 7,000 కోట్ల రూపాయలు పక్కదారికి పట్టించి దళితులను పూర్తిగా అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 2018-2019లో దాదాపు 8,850 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం దళితుల కోసం ఖర్చు పెట్టిన విషయం. అయితే ఈ ఏడాది మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్లు పెట్టి చేతులు దులుపుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. మొత్తంగా దళితులను, అంటరాని వాళ్ళని, అస్పృశ్యత భావాల్ని రేపే విధంగా గతంలో ఎప్పుడు స్వాతంత్రం కాల సమయంలో కానీ, అవతల కానీ, అంటే దాదాపు శతాబ్ద కాలంలో దళితులు అనుభవించిన ఇబ్బందులు, దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 20 సంవత్సరాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా వాళ్ళ పట్ల వివక్ష, అస్పృశ్యత విధానం, అంటరాని తన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అన్నదే దళిత సంఘాల యొక్క ఆరోపణ. ఎందుకంటే వాళ్ళ మీద పడుతున్న కేసులు కానీ, వాళ్ళని ఇబ్బంది పెడుతున్న విధానాలు కానీ, ప్రశ్నిస్తున్న తత్వాన్ని, వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తున్నా కానీ వాళ్ళకి శిరోమండనాలు చేస్తున్నారు, అవసరమైతే మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తున్నారు, విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారు, ఇంకా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులతో జైలుకు పంపుతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. దాదాపు ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసుకుంటే దాదాపు 30 మందిని ఈ ప్రభుత్వంలో పొట్టను పెట్టుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 6,000 కేసులు వాళ్ళపైన నమోదైనాయి. 6,000 సందర్భాల్లో, అనేక సందర్భాల్లో దాడులు కూడా జరిగాయి వాళ్ళపైన. కానీ దళితుల్ని ఈ విధంగా వివక్షకు గురి చేసే ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పి దళిత సంఘాలు ఇప్పుడు రోడ్డెక్కి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంతో, అంటే 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, 2019-2024 వైసీపీ ప్రభుత్వంలో దళితులకి ఎవరు ఏ న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారు, దళిత ద్రోహిగా ఎవరు మిగిలిపోతున్నారు చరిత్రలో అని బేరీ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వివక్ష, కక్ష, కుట్రపూరితంగా ఆయన చేస్తున్న రాజకీయాలు దళితులకు, దళిత సంఘాలకు పూర్తిగా అర్థమవుతున్న పరిస్థితి మనకి ఈరోజు దళితులు పెడుతున్న పోస్టులు అయితేనేమి, రోడ్డెక్కి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న అంశాలను చూసుకుంటే అర్థమవుతుంది.